సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును భద్రతా సిబ్బందిని నిత్యం ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు సూచించారు. ఈ మేరకు మంగల్హాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా రాజాసింగ్ ఒంటరిగా తిరగొద్దని, ప్రభుత్వం ఇస్తున్న భద్రతా సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. ఆదివారం ఉదయం రాజాసింగ్ ఒంటరిగా బుల్లెట్ పై తిరగటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్ కు తరచుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన ఒంటరిగా తిరగటం ప్రమాదకరమని, భద్రతా సిబ్బంది లేకుండా తిరగొద్దంటూ డీసీపీ చంద్రమోహన్ సూచించారు. ఇక రాజాసింగ్ తరచూ భద్రతా సిబ్బంది లేకుండా ఒంటరిగా తిరుగుతున్నారని, ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలైన తాలబ్కట్ట, భవానీనగర్, ఇంజాబోలి, బాబానగర్, బహదూర్పుర, సంతోష్ నగర్, యాకుత్పుర, గోల్కొండ, జిర్రా వంటి ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించారని నోటీసులో ఉంది. మే 31న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఆయన ఆ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది లేకుండా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఆయన భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోందని పోలీసులు భావించారు. ప్రభుత్వం కేటాయించిన 1+4 భద్రతా సిబ్బందిని, ఒక గన్మెన్ ప్లస్ 4 సాయుధ సిబ్బంది తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. ఆయన భద్రత కోసం, ఏదైనా అవాంఛనీయ సంఘటనలను నివారించడం కోసం ఈ చర్యలు తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆయన సహకరించాలని పోలీసులు జారీ చేసినట్లుగా నోటీసుల్లో కోరారు. ఇక మరోవైపు బక్రీద్ పండుగ సందర్భంగా ఒక ఆవు, ఎద్దు దూడను కోసినా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం, కానీ ఆవుల జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బక్రీద్ పండుగకు ముందుగానే ఆవులు, ఎద్దులను సిద్ధం చేస్తున్నారని, వాటిని చంపటం పాపమన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. కొన్ని ఏరియాల్లో బైకు మీద తిరుగుతూ గోవధ జరపడానికి సిద్ధంగా ఉంచిన ఆవులు అని, వాటిని కాపాడాలని రాజాసింగ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గోమాత ప్రేమికులు అని, ఈ బక్రీద్ సందర్భంగా గోవధను అడ్డుకోవాలని కోరారు. సిటీలోకి ఆవులు, దూడలు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, లేకపోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటోందని రాజాసింగ్ అన్నారు. ఓల్డ్ సిటీలో ఆవు, దూడలు, ఎద్దులను రోడ్డుపై పెట్టి విక్రయిస్తున్నారని ఆరోపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.